అంటే కొత్త జీవితాన్ని ప్రారంభిస్తాం. కొత్త జీవితాన్ని మనము ఇప్పుడు ఎక్కడున్నామంటే కొత్త సంవత్సరానికి వెళ్ళేటువంటి సందర్భంలో మనం ఇంకొక 4 రోజులు అయితే మనం ఎక్కడుంటాం, నూతన సంవత్సరం మనం చూడని రోజుల్లోకి వెళ్తాం. మన గడపని ఆ యొక్క కాలంలోకి మనము వెళ్ళబోతూ ఉన్నాం. మనం ఇంకా మనం దాన్ని రుచి చూడలేదు. కానీ ఇంకో చక్కని మాట ఏం చెప్తా అంటే, ఇంతకుముందు జరిగింది ఇప్పుడు జరుగుతున్నారు. సూర్యుని కింద నువ్వు జరగందేది లేదు, జరిగిందే మరలా కొత్తగా మనకి అనిపించట్లేదు అని చెప్పేసి ప్రసంగి అయినటువంటి ఆయన చెబుతూ ఉంటాడు. అంటే దేవుడికి అంతా కొత్త ఏం కాదు, కానీ మనకి కొత్తగా ఉంటుంది. అంటే కొత్తది మనకి అందులో వింతగా ఉంటుంది. కొత్తది మనకు వింతగా ఉంటుంది. ఇక్కడ ఏంటంటే కొత్తగా జన్మించింది. దేవుడు చెప్తున్న మాట ఏమిటంటే కొత్తగా ఏంటంటే ఒకసారి మనం జన్మించాం కదండి, తల్లి గర్భంలోంచి మేము మనకి భూమి మీదకి వచ్చిన తర్వాత జన్మించాం కదంటే, నికోదేమో అడుగుతున్నటువంటి ఆ మాటకి ఆయన చెబుతున్నటువంటి సమాధానం అనమాట. అదే 3వ వర్షం, అంతకు ముందు 3వ వర్షాన్ని కూడా మనం చదివినట్లయితే కనుక అంతకు ముందు 3వ వర్షం, అందుకు యేసు అతనితో కొత్తగా జన్మించితే గాని అతను దేవుని రాజ్యాన్ని చూడలేని నీతో నిశ్చయముగా చెప్పుతున్నాను. అంటే ఖచ్చితంగా ఆయన చెబుతాడంటే కొత్తగా జన్మించాలి, కొత్తగా మరలా పుట్టాలి, నూతన జన్మని పొందుకుంటే అక్కడ నికోదేమంటాడు, మరలా నేను వద్దుంటే మరలా నేను తల్లిగర్భంలోకి ఎలా వెళ్తానంటాడు. అప్పుడు ఏం చెప్తాడండి, ఒకడు నీటి మూలంగాను 2 ఆత్మ మూలంగాను జన్మించాలని నికోదేముతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ వాక్య భాగం మనం చాలాసార్లు చదువుకున్నాం, చాలాసార్లు దీని గురించి మనము అధ్యయనం చేస్తుంటాం. కానీ నూతన జన్మ అనేది ఎప్పుడు వస్తుందంటే, మనం నిజమైనటువంటి క్రీస్తులో ఉన్న ఆనందాన్ని, క్రీస్తులో ఉన్న సంతోషాన్ని, క్రీస్తులో ఉన్న విజయాన్ని మనం ఎప్పుడైతే సొంతం చేసుకుంటామో అప్పుడు నిజమైనటువంటి క్రీస్తుతో కలిసిన జీవితాన్ని మనం అనుభవించగలుగుతాము, దాన్ని ప్రకటించగలుగుతాము. దాన్ని బట్టి దేవుని మహిమపరచగలుగుతాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనమంతా ఇక్కడ ఉన్నవారందరం కూడా నీటి మూలంగా బాప్తిస్మం పొందాము, నీటి మూలంగా జన్మించారు. నీటి మూలంగా కొంతమంది పుట్టినప్పుడే బాప్తిస్మం తీసుకుని ఉండొచ్చు, కొంతమంది తర్వాత యవన ప్రవేశించిన తర్వాత యేసుక్రీస్తు తెలుసుకున్న తర్వాత అనుకోండి. నేనైతే మంచి యవన ప్రాయంలో కరెక్ట్గా 21 సంవత్సరాల వయసులో నేను యేసుక్రీస్తు స్వతాక్షులుగా అంగీకరించాను. అప్పుడు బాప్తిస్మం తీసుకున్నాను నేను, అప్పుడు ఆయన్ని అంగీకరించాను నేను యవన ప్రాయంలో. ఆ సమయంలో కనుక దేవుడు నన్ను పట్టుకొని ఉండకపోతే, ఆ సమయంలో దేవుడు నన్ను రక్షించకపోతే, నా హృదయాన్ని అయినా తాకి ఉండకపోతే కనుక ఏమయ్యావనంటే లోకంలో పడిపోయాను. మంచి స్నేహితులు, మంచి చేతున్న డబ్బు వచ్చేటువంటి సమయం, మంచి వ్యాపారం మంచిగా జరుగుతున్నటువంటి సంపాదన పరుడుగా మార్చబడుతున్నటువంటి ఆ సమయంలో ఇలా దేవుడు నన్ను దర్శించకపోతే, దేవుడి యొక్క రక్షణ నేను పొందుకొనకపోతే లోక పాపంలో పడిపోయింది. కానీ దేవుడు నన్ను విడువని ఎడబాయిన దేవుడు కనుక నశించిపోతున్నాను వెతికి రక్షించడానికి ఈ భూలోకానికి దేవుడు వచ్చాడని ఆ సత్య సువార్తను విన్నటువంటి నేను దేవుని అంగీకరించాను. తర్వాత ఎప్పుడైతే నేను నీటి బాప్తిస్మం పొందుకున్న తర్వాత మరలా ఆత్మలో నేను మరలా తిరిగి జన్మించాను. ఇప్పుడంటే మరలా నేను యేసుక్రీస్తుతో సహవాసాన్ని నేను కొనసాగించుకుంటూ, అయ్యా ఈ వాక్యాన్ని చదివినప్పుడు అప్పుడు సేవకులు చెప్పిన మాటను బట్టి నేను నీటి బాప్తిస్మం తీసుకున్నాను. కానీ ఇంకా రెండోది ఏం కారణం పొందాలంటే, మనము దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే కనుక ఆత్మ మూలంగా తిరిగి జన్మించాలి. ఆత్మ మూలంగా జన్మించాలి. మనం అనుకుంటాము నేను బాప్తిస్మం పొందాను కనుక నేను పరలోకానికి అర్హుడిని అయిపోయాను, నేను బాప్తిస్మం పొందాను కనుక యేసుక్రీస్తుతో పాటు నేను నివసించేటువంటి ధన్యత నేను పొందుకున్నాను అని మనం అనుకుంటాం. కానీ యేసు ప్రభువు స్వయంగా చెప్తున్నమాట, నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మించాలి. హల్లెలూయా. ఈ అనుభవం ప్రతి ఒక్క క్రైస్తవుడికి కలిగి ఉండాలి. ఈ అనుభవం ఆత్మ మూలంగా జన్మించే అనుభవం ఎప్పుడు అవుతుందంటే, మన హృదయము, పాత హృదయము అది ఏమవాలి, మతమైపోవాలి. పాత హృదయం ఏంటంటే పై రూపానికి ఏం చేస్తామంటే మనం బాప్తిస్మం తీసుకుంటాం. పై రూపానికి ఈ దేహంతో మనం ఏం చేస్తాం, ఏమన్నా ఇక చక్కగా నీటిలో మునిగి లేచిన తర్వాత ఏమనుకుంటామంటే ఇక నేను చాలా శుద్ధుని అయిపోయాను, ఏమనుకుంటామంటే నేను పవిత్రుని అయిపోయాను, నేను చక్కగా నేను కడగబడ్డాను, నా దోషంలో పాపంలో అన్ని కూడా ఈ రోజు నుంచి నాలో నుంచి తొలగిపోయినాయి అని మనం అనుకుంటాం. అదొక్కటే కాదు, దేవుడే స్వయంగా చెప్తాడు ఆత్మ మూలంగా జన్మించదు. ఎప్పుడైతే మనం ఆత్మ మూలంగా దేవునితో మనము కనవేసుకున్న అనుభవం అనుకుంటాం, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనం కలిగి ఉండాలి.
పరిశుద్ధాత్మ దేవునితో మనం ముందు కొనసాగేటువంటి అనుభవం ఉన్నప్పుడు మాత్రమే మనం ఏమవుతామంటే పరలోక రాజ్యాన్ని వారసత్వం. ఈ పరిశుద్ధాత్మ ఆ సహవాస అనుభవం మనకు లేకపోతే కానీ, పరిశుద్ధాత్మతో ఉన్నటువంటి ఆయనతో కలిసి మనము జీవించేటువంటి అనుభవం మనకు లేకపోతే కనుక మన జీవితంలో ఏముండదంటే మార్పు ఉండదు. దేవుడు ప్రార్థన అనుభవం ఉండదు, దేవుని సహాయం కూడా మనకు. మొదటిది ఏమి కలిగి ఉండదంటే మనలో ప్రార్థన అనుభవం లేకపోతే, ప్రార్థన చేసేటువంటి ఆత్మ ప్రేరేపణ మన లేకపోతే కనుక, ఈ వాడికి చెప్పిన ప్రార్థన నేను అలవాటు చెప్పిన ప్రార్థన రోజుకు 3 సార్లు దావీదు చేశాడు కనుక నేను కూడా పొద్దున్న మధ్యాహ్నం సాయంత్రం ప్రార్థన చేస్తాను అనుకుంటే సరిపోదు. నువ్వు ఎలా ప్రార్థన చేయాలంటే ఆత్మతో ప్రార్థన చేసే అనుభవం నువ్వు కలిగి ఉంటావు. ఎలా ఉండాలి? ఆత్మ చేత నువ్వు నింపబడే అనుభవం మనం కలిగి ఉన్నప్పుడు మాత్రమే మనము దేవునికి ఇష్టలుగా మార్చబడతాం. ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానం అంటున్నాడు. మనం ఆయనకి ఇష్టంగా ఉండాలంటే ఏముండాలి? మనలో ఆయన ఆత్మ మనలో నివసించాలి. పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు కలిగి ఉండాలి. పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయంలో నివసించడానికి యోగ్యమైనటువంటి అనుకూలమైనటువంటి హృదయ స్థితిని మనం కలిగి ఉండాలి. ఆ హృదయ స్థితి మనం లేకపోతే ఏదో బ్రతుకుతున్నాం, నడుస్తున్నాం, జీవిస్తున్నామంటే అది ఎంత మాత్రమో మన పరిశుద్ధ దేవుణ్ణి ఆరాధించిన అనుభవం మనకు. మొదట నేను కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి పత్రిక 14:15 వచనంలో పరిశుద్ధుడైనటువంటి పౌలు చక్కని మాట చెబుతూ ఉంటాడు. ఆయన అనుభవాన్ని చెబుతున్నాడు. ఆయన ఏం చేస్తున్నాడో కూడా చెబుతూ ఉన్నాడు. కాబట్టి ఆత్మతో ప్రార్థన చేతును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పరిశుద్ధుడైనటువంటి పౌలు దేవుని దర్శనాన్ని పొందాడు, దేవుని స్వరాన్ని విన్నాడు. ఆయన చేసిన పరిచర్య ఈ భూమి మీద అపోస్తలులైనటువంటి ఆయనతో సమాకారంలో ఉన్న వారు వారందరికంటే ఎక్కువ పత్రికలు రాశాడు. ఎక్కువగా పరిచర్య జరిగించినటువంటి గొప్ప ధన్యత పరిశుద్ధ పౌలుకు. అందుకని అంటున్నాడు, నేను ఆత్మతో ప్రార్థన చేస్తాను. ఆత్మతో ప్రార్థన చేస్తుంటే మనం ఎట్లా ఉండాలంటే పరిశుద్ధాత్మ దేవుడితో మనం కలిసి ప్రార్థన చేసేవారిగా ఉంటుంది. ఆ యొక్క అనుభవం మనకు లేకపోతే, ఆ అనుభవం మనకి లేకపోతే కనుక ఏముండదంట? దేవుని రాజ్యానికి వారసత్వం మనకు ఉందంట. పరిశుద్ధాత్మ దేవుని నిత్యం మనం ఆహ్వానించే వారిగా ఉంటాం. పరిశుద్ధాత్మ దేవుడు అంటే ఆత్మదేవుడు ఎప్పుడు వస్తాడు? మన దగ్గర పరిశుద్ధ హృదయం కలిగినప్పుడు, పరిశుద్ధ క్రియలు కలిగినప్పుడు, పరిశుద్ధ నడవడిక మన దగ్గర ఉన్నప్పుడు మాత్రమే ఆయన మనలోకి రావటానికి ఇస్తుంది. ఆ స్థితిని మనం కలిగి ఉండాలి. ఆ స్థితిని కలిగి ఉండాలంటే నిత్యం మనం ఎలా ఉండాలంటే ఆయనతో ప్రార్థన చేయడానికి వేగిరి పడే అనుభవం, ఆయన ఆహ్వానించేటువంటి మన హృదయము తపన కలిగి ఉండాలి. ఇంటి వాగుల కొరకు తుప్పి ఆశకున్నట్లుగా మనము నిత్యము కూడా అయ్యా పరిశుద్ధాత్మ దేవుడా నువ్వు నాతో ఉండయ్యా, నన్ను విడిచి వెళ్ళొద్దయ్యా, నువ్వు నాకు సహాయం చేయయ్యా, నేను ప్రార్థించడానికి నీ సహాయం నాకు కావాలయ్యా అని మన వెంటనే ఆశ కలిగి ఉండాలి, ఆత్మత కలిగి ఉండాలి, తపన కలిగి ఉండాలి. ఈ తపన మనలో లేకపోతే కనుక, ఈ ఆశ మనలో లేకపోతే కనుక ఆయన ఆహ్వానించలేము, ఆయన మనం కోరుకోలేము. రాజాని సన్నిధిలో నేను ఉంటానని ప్రతి చక్కని పాట పాడి దేవుని మనం తెలుసు. ఇప్పుడు ఆయన సన్నిధి ఎప్పుడు వస్తుందంటే, ఎప్పుడు వస్తుందంటే ఆయన మనం ఆహ్వానించినప్పుడు మాత్రమే వస్తుంది. ఆయన కోరుకోవాలి, నిత్యము నువ్వు నాతో ఉండయ్యా, నువ్వు నాలో ఉండయ్యా, నా కుటుంబంలో ఉండయ్యా, నా జీవితంలో ఉండయ్యా అని ఎప్పుడు మనము ఆయన ఆహ్వానించినట్లయితే కనుక మనము ఇప్పుడు ఏమవుతామంటే నిజమైన ప్రార్థన, హృదయపూర్వక ప్రార్థన. ఇప్పుడు మన మనసుతో కూడా తర్వాత వచ్చిన కూడా అంటే నేను మనసుతో ప్రార్థన చేస్తున్నాను అంటాను, ఆత్మతో ప్రార్థన చేస్తున్నాం, మనసుతో కూడా ప్రార్థన చేస్తానంటే. కొంతమంది ప్రార్థన చేస్తా ఉంటే మనసు ఎక్కడ ఉంటుంది, మనిషి ఇక్కడే ఉంటుంది. ఏదో ఉన్నామంటే ఉండాం, ఇక్కడ ఉన్నాము, కానీ మన ఆలోచనలు ఎక్కడో ఉంటాయి, మన తలంపులు ఎక్కడో ఉంటాయి, మన యొక్క ఉద్దేశాలు ఎక్కడో ఉంటాయి. ఏదో శరీర దేహం ఎక్కడంటే బాడీ ప్రజెంట్, మైండ్ ఆబ్సెంట్ అంటూ ఉంటాం. ఈ చక్క ఈ జోక్ మనం చాలా చోట్ల ఉపయోగిస్తూ ఉంటాం. ఏంటంట, బాడీ ప్రెసెంట్ ఉంది, మైండ్ ఎక్కడ ఉందో ఆబ్సెంట్ లో ఉంది. మనం ఏం చెబుతున్నా, ఏం మొత్తుకున్నా, ఈ సేవకుడు ఎంతగా చెప్పినా మనకి ఎక్కడికెక్కదు, ఉద్యోగంలోకి వెళ్ళదు.
హృదయంలోకి వెళ్ళదు, మనసులోకి వెళ్ళదు. ఎందుకంటే వీరి దగ్గర ఏమి లేదు, పరిశుద్ధాత్మ సహవాసం వీరికి లేదు, గ్రహించే సామర్థ్యం వీరి దగ్గర లేనప్పుడు ఏమవుతుందంటే నువ్వు ఎంత మొత్తుకున్నా, ఎన్ని రోజులు వాక్యాలు విన్నా, ఎంతగా నువ్వు ఆ వాక్యాలు చదివినా కూడా ఏమవుతుందంటే గ్రహింపు శక్తి రాదు, హృదయం తీసుకునేటువంటి స్థితి రాదు. దాని కొరకు ఎవరంటే పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేస్తాడు, వివేచన ఆత్మిస్తాడు. పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడంటే వివేచన కలిగిన ఆత్మను ఇస్తాడు. ఒకవేళ సేవకులు ఏం వాక్యం చెబుతున్నారో ఇది గ్రహించుకోవాలి కదా. సేవకులు ఒకసారి వారికి చెప్పిన తీరులో చెబుతూ ఉంటారు, ఇది నిజమా కాదా అని గ్రహించుకోవాలంటే వాక్య జ్ఞానం మనకు కావాలి. అది ఎవరిస్తారు? పరిశుద్ధాత్మ దేవుడు మాత్రమే ఇస్తారు. ఎవరిస్తారంటే పరిశుద్ధాత్మ దేవుడు మాత్రమే. అందుకే మనస్సుతోనూ ఆత్మతోనూ ప్రార్థన చేసే అనుభవము ప్రతి క్రైస్తవుడు కలిగి ఉండాలంటే ఎవరు చేస్తారు సహాయము? పరిశుద్ధాత్మ దేవుడే మనకి సహాయకుడిగా ఉంటారు. దేవునికి ఇష్టం. నేను మనం ఖచ్చితంగా అంటే చాలా మంది వాడుకు చొప్పున జీవితాన్ని గడిచిపోతా ఉంది, కానీ అది దేవుడు మెచ్చటం లేదు. అది మెచ్చటం లేదు. కనుక దేవుడు ఏమంటున్నాడంటే దేవుడు ఖచ్చితంగా నువ్వు పరలోక వారసత్వం పొందాలంటే, దేవుడు రాజ్యం నువ్వు చూడాలంటే నిశ్చయం కొత్తగా జన్మించాలి. కొత్తగా జన్మించాలంటే నిన్నేం చేయాలి? నువ్వు శుద్ధి చేయబడాలి. పరిశుద్ధాత్మ చేత నీ హృదయం కడగబడాలి. పరిశుద్ధాత్మ చేత నీ హృదయము కడగబడాలి, శుద్ధి చేయబడాలి. నిన్నేంటంటే అది దేవుడి దగ్గరగా చేసేటువంటి అనుభవం నీకు వస్తుంది. చూడు, గలతీ రాసిన పత్రిక 6:15 వస్తుంది. గలతీ రాసిన పత్రిక 6:15. కొత్త సృష్టి పొందుటయే గాని కొత్త సృష్టి పొందుటే గాని సున్నతి పొందుటయండి సున్నతి పొందుటేమీ లేదు, పొందకపోవటయండి పొందకపోవటం ఎందుకు కూడా ఏమి లేదంటే కొత్తగా సృజించబడాలి, కొత్తగా నువ్వు పుట్టాలి, కొత్తగా నువ్వు జీవితాన్ని ప్రారంభించాలి. అంతేగాని అంటే సున్నతి అంటే కనుక పాతకాలంలో సున్నతి అబ్రహాం కాలంలో, తర్వాత బాప్తిస్తంగా మార్చబడింది. బాప్తిస్తం పొంది అంటే నీటి బాప్తిస్తాన్ని పొందినా పొందకపోయినా కాదని కాదు, కానీ నువ్వు అదిగా ఖచ్చితంగా పొందాలి. దానితో పాటు కొత్తగా జన్మించాలంటే నీ హృదయం శుద్ధి చేయబడాలి. నీ హృదయం ఖచ్చితంగా ఇది కొత్త జన్మ నువ్వు కలిగి ఉండాలి. కేవలం మనము నూతన సంవత్సరం మనం వెళ్తున్నాం, ఇంకా పరిశుద్ధాత్మ దేవుని అనుభవం లేకపోతే ఈ రోజు మొదలుకొని ఆ అనుభవంలోకి మనం వెళ్ళాలని దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు. ఆ అనుభవంలోకి మనం వెళ్ళాలి. అనుభవంలోకి వెళ్ళాలి ఏంటంటే వెళితే కానీ మనం ఏం కలవంటే ఆత్మతో ప్రార్థన చేసేటువంటి అనుభవంలోకి మనం వెళ్ళాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎప్పుడైతే ఆత్మలో ప్రార్థన చేయడానికి మనము వెళతాము అప్పుడు ఏమవుతుంటే మన హృదయాన్ని కడుక్కునే అనుభవం అనిపిస్తుంది, మన హృదయాన్ని శుద్ధి చేసుకునే అనుభవం అనిపిస్తుంది, హృదయాన్ని సరి చేసుకునేటువంటి అనుభవం మనకు వస్తుంది. కనుక కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6:11 చదువుకుందాం. మీలో కొందరు మన దేవుని ఆత్మయందును దేవుని ఆత్మయందును మీరు కడగబడి వారై నీతిమంతులుగా తీర్చబడి దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నీతిమంతులుగా తీర్చబడి చక్కని వాక్య భాగం చెప్తాంటే మీలో కొందరు అట్టి వారి ఉండరు కానీ ప్రభువైన యేసుక్రీస్తు నామమును మన దేవుని ఆత్మయందు మీరు కడగబడి, దేవుని ఆత్మయందు కడగబడి పరిశుద్ధపరిచిన వారు నీతిమంతులుగా తీర్చబడి దేవునికి స్తోత్రం. అంటే మనం ఏం చేయాలంటే మన ఆత్మచేత మనం కడగబడాలి, హృదయం కడగబడాలి. అది నిజమైనటువంటి ఆత్మలో మనము అంటే ఆత్మలో జన్మించడం, కొత్తగా జన్మించడం అంటే కనుక ఆత్మలో మనము జన్మించడం అంటే కనుక ఏమవుతుంటే మన హృదయం హృదయం ఏమై ఉండాలి? కడగబడాలి. దేని చేత? ఆత్మ చేత. మన దేవుని ఆత్మీయంలో మీరు కడగబడాలి. ఇంకేంటంటే మేము బాప్తిసం తీసేసుకున్నాం కదా, మేమంతా మా దేహం అంతా కూడా కడిగేసారు, ఫాస్ట్ గా చక్కగా బాప్తిసం తీసుకున్నామంటే కానీ ఇక్కడ దేవుడు చెప్తుంటే మన హృదయము కడగబడాలి, మన క్రియలు కడగబడాలి, మన నడత కడగబడాలి. ఎందులో అంటే దేవుని ఆత్మ చేత మనము కడగబడిన వారిగా ఉన్నప్పుడు ఏమవుతామంట? పరిశుద్ధపరచబడి నీతిమంతులుగా చేస్తాం. నీతిమంతులు ఎవరైతే బాప్తిసం పొందామో నీతిమంతులు కాదు, కానీ మన హృదయాన్ని శుద్ధి చేసుకొని మన హృదయాన్ని కడుక్కొని ఉన్నప్పుడు మనము ఏమవుతుంది? మొదటిది అనుభవం దేవుని ఏంటంటే మనము నీతిమంతులుగా దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీతిమంతుడు ఒక్కడే ఎక్కడ ఉంటారంటే పరలోకానికి వెళ్ళడం.
మనం కడగబడితేనే, మనం శుద్ధి చేయబడితేనే, మనం మార్పు చెందితేనే, మనము ఏమన్నా కొత్తగా మనం జన్మించితేనే తప్ప మనము పరలోక వారసత్వం నీతిమంతుడిగా మనం ఉండాలి అంటే కనుక మనల్ని మనం సరి చేసుకోవాలి. మనల్ని మనం సరి, ఎందుకంటే మనకి ఈ జీవితాన్ని ఇచ్చింది ఎందుకు కొరకంటే ఆయనతో సహవాసం చేయాలి. అంతా అయిపోయిన తర్వాత చేద్దాంలేండి, చివరి క్షణాల్లో ఆయనతో సహవాసం చేస్తే చాలే, ఇప్పుడు నాకు నచ్చినట్లు బ్రతుకుతాను, తర్వాత దేవుడు నచ్చినట్లు బ్రతుకుతాను అనుకుంటే కాదు. నువ్వు ఎప్పుడైతే యేసుక్రీస్తుని నువ్వు తెలుసుకున్నావో ఆ క్షణము నుంచి నువ్వు ఏమై ఉండాలంటే దేవునికి ఇష్టడిగా బ్రతకడానికి వస్తుంది. అది కష్టమే. దేవునికి ఇష్టంగా బ్రతకాలంటే కష్టం, మనకి చాలా కష్టం. ఎందుకంటే లోకం అంతా ఎట్లా ఉందంటే చాలా ఆకర్షణీయంగా ఉంది, చాలా మళ్ళీ ఎక్కడ తీసుకెళ్తుందంటే పాపంలోకి తీసుకెళ్ళడానికి కంటికి రమ్యంగా ఉంటుంది, హృదయానికి సంతోషంగా ఉంటుంది. ఇక మన చక్కని సుఖాన్ని ఇచ్చేటువంటి అన్ని కూడా వడ్డించిన స్థలంలో ఉంటుంది జీవితం బయట చూస్తే కనుక. అదే క్రైస్తవ జీవితము ఎలా ఉంటుందంటే ఇరుకు మార్గంగా ఉంటుంది. ఇరుకు మార్గంగా ఉండి ఏం చేస్తుంటే ఇప్పుడు కాదు, ఈ సంవత్సరం కాదులే వచ్చే సంవత్సరం, ఈ సంవత్సరం కాదులే వచ్చే సంవత్సరం అని జీవితకాలం అయిపోయిన తర్వాత ఏ క్షణం ఏం జరుగుతుందో మన కాలంలో సమస్తం కూడా దేవుడు ఆధీనంలో ఉంటాయి. దేవుడు మరి ఎంత చక్కని సమయాన్ని దేవుడు మనకి ఇస్తాడు, చక్కని సమయాన్ని మనకి ఇచ్చాడు. ఈ సమయం చూడని వారు చాలా మంది ఉన్నారు. యవనస్తులు మనం చూస్తున్నాం, చాలా మంది వారి జీవితాలు ఏమవుతుందంటే పాడైపోతున్న వాళ్ళని చూస్తున్నాం, కోల్పోతున్న వారిని మనం చూస్తున్నాం. ఈ రోజు మనకైతే దేవుడు శ్రేష్టమైన జీవితాన్ని ఇచ్చాడంటే కనుక ఈ జీవితం దేని కొరకు అంటే క్రీస్తు కొరకు మనం జీవిస్తాం. క్రీస్తు కొరకు ఆయన మహిమకరంగా మనం జీవించాలని దేవుడు కోరుకుంటాం. అందుకనే ఏం చేయాలంటే మనము ఆత్మమూలంగా మనము జీవించే వారిగా ఉండాలి. ఆత్మమూలంగా ఏమిటంటే కడగబడి, దేవుడు ఆత్మ చేత మనం కడగబడి శుద్ధి చేయబడి నూతన జన్మని కలిగి మనము ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, వచ్చిన భాగాన్ని చూద్దాము. ఎప్పుడైతే నువ్వు ఆత్మలో ప్రార్థన చేయటం మొదలు పెట్టావు, ఆత్మలో ప్రార్థన చేయటం మొదలు పెట్టావో నువ్వేమవుతావు అంటే కడగబడతావు, నీతిమంతులుగా ఉంటావు. రెండోది పరిశుద్ధాత్మ దేవుని సహవాసాన్ని నువ్వు కలిగి ఉంటావు. పరిశుద్ధాత్మ దేవుని నువ్వు పొందుకుంటావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు ఆయన ఏమిటంటే నిన్ను కమ్ముకుని ఉంటాడు. దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్మ నీతో ఉన్నట్లయితే కనుక ఏమవుతుంటే ఆ పేతురు వాళ్ళు అడుగుతారు, చాలా మంది వాళ్ళ దగ్గర ఏదో బంగారం దొరుకుతుంది అనుకుంటే వాళ్ళు ఏం చేస్తున్న స్వస్థతమైన దేశనామంలో మా దగ్గరే ఉంది, అదే మీకు ఇస్తామంటారు. అదేవిధంగా పేతురు వాళ్ళు ఏం చేస్తారంటే వారి మీద చేతుల నుంచి ప్రార్థించినప్పుడు ఏమవుతుందంటే పరిశుద్ధాత్మ వారు పొందుతున్నట్లుగా మనం చూస్తున్నాం. అపోస్తుల కార్యగ్రంథము 2:38 చదువుకుందాం. అపోస్తుల గ్రంథము ప్రేయర్గా ఉన్నాం మనం చేస్తాం. పేతురు మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందుడి. అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుతారు. వరములో పొందుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పరిశుద్ధాత్మని వరాన్ని మనము పొందుతాం. ఆ వరాన్ని ఎప్పుడు వస్తుందంటే మార్మల్స్ పొంది బాప్తిస్మం పొందిన తర్వాత ఈ క్రమంలో ఏం చేస్తున్నామంటే ఎప్పుడైతే మనము దేవుడితో సహవాసం చేయడానికి మనం సిద్ధపడుతూ ఉంటామో అప్పుడు ఏమవుతుందంటే పరిశుద్ధాత్మ వరాన్ని మనం పొందుకుంటాం. దేవునికి స్తోత్రం. చాలా గొప్పది. పరిశుద్ధాత్మ వరాన్ని మనం పొందుకున్నామంటే కనుక ఆయనే మనకి రక్షణ కవచంగా ఉన్నాడు, ఆయనే మనకు కాపుదలుగా ఉంటాడు. ఒకేలా మనం లోకల్లోకి వెళ్తూ ఉన్నప్పుడు మనం ఉద్యోగ నిర్వహణలో వెళ్తాం, మన కుటుంబాన్ని పోషించుకోవడానికి స్నేహితులతో ఉంటాము, బంధువులతో ఉంటాము, అనేక మంది దగ్గరికి వెళ్తూ ఉంటాము, వస్తూ ఉంటాము. కానీ ఏమన్నా పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ఆవరించి ఉన్నప్పుడు నీ లోక మాలిన్యం నీకు అంటాం. లోకంలో ఉన్నది ఏది కూడా నీకు అక్కర్లేదు అనిపిస్తుంది. భూ సంబంధమైనటువంటిదా మనసు పెట్టక పర సంబంధమైన మీద నువ్వు మనసు పెట్టే అనుభవం నువ్వు కలిగి ఈ లోకంలోకి వెళ్తున్నప్పుడు అనేక మంది ఆకర్షిస్తాయి. అనేక మంది మన లోకంలోకి పాపంలోకి లాగడానికి దుష్టుడు చాలా రీతిలో వాడు ప్రయత్నం చేస్తాడు. వాడు సిగ్గుపడకుండా ప్రయత్నం చేస్తాడు. వాడికి సిగ్గు ఉండదు. ఎన్నిసార్లు వద్దాను కూడా మాటికి వాడు ఏం చేస్తాడు, ప్రేరేపించడానికి ప్రయత్నం చేస్తాడు. సినిమాకి వెళ్దామనో, ఇంకేదో పాపం చేద్దామనో, తాగుదామనో, యవనస్తులందరినీ కూడా ఈ రోజున ఎవరినంటే టార్గెట్ చేసేది వాడు క్రైస్తవ జీవితంలో ఉన్న యవన బిడ్డలను టార్గెట్ చేస్తాడు. దుష్ట టార్గెట్ ఏంటంటే నేను సేవకుల కుటుంబాలు ఉన్న యవనస్తుని టార్గెట్ చేస్తాను.
వాళ్ళని ఏం చేస్తున్నారంటే అవలక్షణాలు అవలంబించే వారిగా వారు చేస్తున్నారు. చాలా మంది సేవక కుటుంబాల్లో మేము చూస్తూ ఉన్నాం కనుక వారు దుఃఖానికి అంతు లేకుండా ఉంది. వాడు ఏంటంటే టార్గెట్ ఏంటంటే ఈ యవనస్తుల్ని, ఈ క్రైస్తవ జీవితంలో ఉన్న వారిని, వాడికి కావాల్సింది లోకంలో వారికి అవసరం ఉంది. లోకంలో వారితో అపవాదికి వాడికి అవసరం లేదు. ఎలాగైనా నాతోనే ఉన్నారు కానీ వాడు సంతోషిస్తూ ఉంటాడు వారిని బట్టి. మళ్ళీ బట్టి ఏంటంటే వాడికి ఎట్టి పరిస్థితుల్లో వీరిని క్రైస్తవ జీవితంలోంచి వారిని తొలగించాలి, భక్తి జీవితంలోంచి వారిని బయటికి లాగాలని వాడు ప్రయత్నం చేస్తాడు. వాడు ప్రయత్నం చేసి ఏం చేస్తాడంటే ఆకర్షిస్తూ ఉంటాడు. అనేక ఆఫర్స్ ఇస్తాడు. వాడు చాలా ఆఫర్స్ ఇస్తాడు. స్నేహితులు బట్టి, బంధువులు బట్టి చాలా ఆఫర్స్ ఇచ్చి మీరు లోకంలోకి వచ్చేమని వాడు చాలా ప్రేరేపిస్తాడు. కానీ ఎప్పుడైతే పరిశుద్ధాత్మని నువ్వు పొందుకున్నావు, ఏమవుతుందంటే నువ్వు వివేచనాత్మని కలిగి, వివేకాన్ని కలిగి వారి కుతంత్రాలని కూడా నువ్వు ముందే గ్రహించుకోగలుగుతావు. ముందే దుష్టుని యొక్క కుతంత్రాలు ఇవన్నీ కూడా ముందే గ్రహించుకొని వాడికి ఎలా సమాధానం చెప్పాలో కూడా నీవు సిద్ధపడడానికి పరిశుద్ధాత్మ దేవుడు నీకు సహాయం చేస్తాడు. హల్లెలూయా. అనేక సార్లు పరిశుద్ధులైన పౌలు అనేక మందికి ఏ విధంగా సమాధానం చెప్పాలని ఆయన చాలా ఆతరపడుతున్నటువంటి సందర్భాల్లో కూడా ఆత్మదేవుడే, పరిశుద్ధాత్మ దేవుడు పౌలుకు సహాయం చేసి ఆ రాజులతో, అధికారులతో కూడా ఏ విధంగా మాట్లాడాలో కూడా అటువంటి జ్ఞానాన్ని పౌలుకి ఇచ్చాడు దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అదే విధంగా మనకు కూడా మన స్నేహితుల దగ్గర నుంచి మనం ఎలా తప్పించుకోవాలి, సంఘంలో ఆ మాలిన్యం మనకు అంటకుండా మనం ఎలా తప్పించుకోవాలో కూడా పరిశుద్ధాత్మ దేవుడే మనకు సహాయం చేస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే ఆయన సహాయం చేసేటువంటి దేవుడి కనుక తప్పించుకునేటువంటి యుక్తి కలిగిన ఆత్మ దేవుడు అందిస్తాడు. అదే పరిశుద్ధాత్మ దేవుడు చేసే సహాయం. దాన్ని మనం కలిగి ఉండాలి. ఖచ్చితంగా మనం కలిగి ఉండాల్సిందే. అయ్యా నీ సన్నిధి నాకు వస్తుంది, నీ ఆత్మ నాకు దయచేస్తుంది, పరిశుద్ధాత్మ వరాన్ని నేను కలిగి ఉండాలని చెప్పేసి మనము ఏమంటారంటే ఆశ కలిగి ఉన్నప్పుడు దేవుడు ఖచ్చితంగా ఏం చేస్తాడంటే మనల్ని నడిపిస్తాడు, సర్వసత్యంలో నడిపిస్తాడు. ఏమంటాడు, నేను వెళ్ళి మీకు ప్రాధాన్యకర్తని నేను పంపిస్తాను. ఆత్మదేవుడు మిమ్మల్ని సర్వసత్యంలోకి నడిపిస్తాడు. ఇదే యోహాను పత్రికలో, యోహాను సువార్తలో రాస్తూ ఉంటాడు. సర్వసత్యంలో పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని సర్వసత్యంలోకి నడిపిస్తాడు. దేవునికి స్తోత్రం. అసత్యమైనటువంటి లోకంలోకి వెళ్ళిపోకుండా, అసత్యమైనటువంటి లోకంలో మనం పడిపోకుండా సర్వసత్యంలోకి దేవాది దేవుడు, ఆత్మదేవుడు నన్ను కూడా నడిపించడానికైనా సిద్ధంగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకొరకంటే నశించిపోతాడు మనల్ని వెతికి రక్షించడానికి పోతాడు దేవుడు. ఈ నెలంతా కూడా వాక్యాలన్నీ మనం విన్నాం. దావీదు పట్ల రక్షణ కొరకు పుట్టినాడని విన్నాం. నశించిపోయిన వెతికి రక్షించడానికి లోకానికి వచ్చాడని విన్నాం. ఇవన్నీ మనం చిన్నప్పటి నుంచి మనం వింటూనే ఉన్నాయి వాక్య భాగాలు. అది వచ్చింది, అయిపోయింది. ఇప్పుడు మనం ఏమి ఉండాలంటే ఆయన జన్మించాడు, మన కొరకు మరణించాడు, తిరిగి లేచాడు. హల్లెలూయా. లోకానికి వచ్చాడు, మరణించాడు, తిరిగి లేచాడు. తిరిగి లేచాడు అంటున్నాడు, మిమ్మల్ని అనాథులుగా విడవను, మిమ్మల్ని ఆదరణకర్త మీ దగ్గరికి పంపిస్తాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. శిష్యుల వారు బాధపడుతూ ఉన్నారు. వాళ్ళు వేదన పడుతూ, అయ్యో నువ్వు వెళ్ళిపోతున్నాం, ఎట్లాగంటే కనుక నేను వెళ్ళి మీకు ఒక ఆదరణకర్త పరిశుద్ధాత్మ దేవుని నేను మీకు పంపిస్తాను అన్నాడు. హల్లెలూయా. అలాగే ఆదరణకర్తను పంపిస్తాం. ఆదరణకర్త అయినటువంటి ఆదరణ మనము పొందుకోవాలంటే మనం ఆయన కోరుకోవాలి, మనం ఆయన కొరకు ఆశపడాలి. ఆయన కొరకు ఆత్మపడుతూ ఉన్నప్పుడు ఆత్మదేవుడు మనల్ని ఆవరించి మనల్ని ఏం చేస్తాడంటే సర్వసత్యంలోకి ఆయన నడిపిస్తూ ఉంటాడు. సహాయకుడిగా ఉంది. ఎట్లా అంట, ఆయన సహాయకుడిగా ఉండి ప్రతి విషయంలోనూ మనకు మేలుకరమైన జీవితం, దీవెనకరమైన జీవితాన్ని ఇవ్వడానికి ఆయన ఎదురు చూస్తున్నాడు. కానీ ఇంకా మనం అలవాటు చొప్పున భక్తి చేయాలని దేవుడు కోరుకోవడం, ప్రత్యేకంగా మనం ఉండాలని కోరుకుంటాం. ప్రతి ఒక్కరిని కూడా ఒక స్పెషల్ పీస్ గా తయారు చేశాడు. ప్రతి ఒక్కరు ఆయన ప్రత్యేకమే. ఇది కోట్ల మంది ప్రజలు ఉన్నప్పటికీ కూడా ఈ భూమి మీద 700 పైగా కోట్ల మంది జనం ఉన్నారు. 700 కోట్ల కంటే ఎక్కువ మంది, 720 కోట్ల ఎంతో 4 సంవత్సరాల క్రితం లెక్కేశారు. ఇప్పుడు ఇంకా పెరిగిపోయి ఉంటారు. కానీ 720 కోట్ల మంది కూడా ఆయనకి ప్రతి వ్యక్తి ప్రత్యేకమైంది. మనకు ఎంతమంది ఉంటారు? ఇంతమంది మనకు 100 మంది స్నేహితులు ఉంటే ప్రత్యేకంగా ఒకళ్ళ ఇద్దరు ఉంటారు. కానీ దేవాది దేవుడు, మనల్ని ప్రేమిస్తున్నటువంటి దేవుడు, ప్రతి వ్యక్తి కూడా ఆయన సింగిల్ పీస్. హల్లెలూయా. ప్రత్యేకించబడినటువంటి స్థితిని మనకు ఇవ్వాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఇతరులలో నువ్వు ప్రత్యేకంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. నువ్వు ప్రత్యేకంగా ఉండాలంటే నువ్వు ఎవరితో సహవాసం ఉండాలి? దేవుడితో సహవాసం.
దేవునికి ఆత్మలో నువ్వు దేవుణ్ణి కలిగి ఉండాలి. నీ హృదయంలో నిజముగా దేవుని ప్రతిష్ఠించుకునే స్థితి నీ హృదయం కలిగి ఉండాలి. నిజమైనటువంటి ఆత్మ సహవాసం నువ్వు కలిగి ఉండాలి. ఆత్మీయ అనుభవం నువ్వు కలిగి ఉన్నప్పుడు ఏమవుతావంటే, మనం చదువుకున్నాము, కడగబడినప్పుడు నీతిమంతుడిగా తెలుస్తుంది. అదేవిధంగా ఆయన అంటున్నాడు, నువ్వు ఆత్మలో ప్రార్థన చేస్తావు, పరిశుద్ధాత్మ వరాన్ని పొందుకున్నప్పుడు ఆయన ఏం చేస్తుంటే సర్వశక్తుల్లోకి నడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వు ఎక్కడా కూడా నీ కాలు జారకుండా దేవుడు చేయి పెట్టి నడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. మరి మనం ఏం చేయాలంటే మన హృదయాన్ని మనం కడుక్కొని, అయ్యా నా జీవితం నేను మీ చేతుల్లో పెడుతున్నాను, నేనైతే నీటి వ్యాప్తిస్తూ పొందుతున్నాను, నా వెనక వచ్చేవాడు నేనంటే ఆత్మలో ఆయన అగ్నిలో బాప్తిసం ఇస్తారంట. దేవునికి స్తోత్రం. యోహాను 3వ అధ్యాయంలో 11వ వచనంలో చెప్తారు. దేవునికి స్తోత్రం. మత్తయి 3వ అధ్యాయం 11వ మారు మనసు నిమిత్తము నేను నీళ్లలో మీకు బాప్తిసం ఇచ్చుచున్నాను, అయితే నా వెనుక వచ్చుచున్నవాడు నాకంటే శక్తిమంతుడు, ఆయన చెప్పులు మోయటకైనను నేను పాత్రుడను కాను, ఆయన పరిశుద్ధాత్మలో అగ్నితో మీకు బాప్తిసం ఇచ్చును. పరిశుద్ధాత్మను అగ్నిలోనూ మీకు బాప్తిసం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనము పరిశుద్ధాత్మను బాప్తిసం ఆత్మ చేత మనం ఇవి జన్మించితే ఇవన్నీ కూడా వేదికరించి మనం ప్రార్థించిన అనుభవం మనకు వస్తుంది. ఆత్మలో ప్రార్థించి మనసుతో ప్రార్థించి అనుభవం మనకు వస్తుంది. అదే మనం ఇప్పుడైతే ప్రార్థన చెబుతూ నువ్వు దేవునితో సంబంధం ఆత్మతో ప్రార్థన మొదలు పెట్టావు, నీవేమవుతుంది నీకు ముందు నీ హృదయాన్ని పడుకునే అనుభవంలోకి అనుభవంలోకి వచ్చిన తర్వాత నువ్వు శుద్ధ చేయబడిన ప్రీతిమంతులుగా మార్చబడిన తర్వాత ఆత్మవరమైనటువంటి పరిశుద్ధాత్మ కృపావరం పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు నువ్వు లోపలకు వెళ్ళిన ఎక్కడికి వెళ్ళినా కూడా నువ్వు ప్రొటెక్షన్ చేసుకోవడానికి కావలసిన ఆత్మ జ్ఞానాన్ని నువ్వు కలిగి ఉంటావు. దేవునికి స్తోత్రం. దాని నిమిత్తం దేవుడే నీకు సహాయకుడిగా ఉండి నడిపించడానికి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి మనము నీటి బాప్తిసం పొందుతున్నాం, ఆత్మలో బాప్తిసం. ఆత్మలో మనము తిరిగి జన్మించేటువంటి అనుభవంలోకి మనము కలిగి ఉండాలని ఆ అనుభవం మనకి చాలా ప్రాముఖ్యమైనది. అది కలిగి ఉన్నట్లయితే కనుక మన జీవితంలో ఏమవుతుందంటే ఆనందమైన మనసు. ఇక లోకాశ మీద మనకి కోరికలు ఉండవు. భూ సంబంధం వాటి మీద మనం మనసు పెట్టుకోం. పర సంబంధమైన దాని మీదే మనం హృదయాన్ని నిలుపుకొని ఏం చేస్తామంటే ఆయన వైపే చూడండి, ఆయన వైపే చేతులు చాచి ఆయన అనుభవంలోకి మనం వెళ్ళగలుగుతాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ అనుభవాన్ని కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటాం. అప్పుడు మాత్రమే మనం ఏమవుతుంటే దేవుడు రాజ్యంలో ప్రవేశిస్తామని నిశ్చయంగా చెప్తున్నాం. దేవుడు రాజ్యానికి వెళ్ళాలిగా. మరి ఇక ఈ వ్యక్తి దేని కొరకు చేస్తున్నాం, ఈ యొక్క జీవితాన్ని ఎందుకు మనం ప్రయాసపడుతున్నామంటే కనుక మనము ఆకలి తప్ప లేనటువంటి రాజ్యంలో దేవుడితో సహవాసం చేయాలి. నిశ్చిత రాజ్యంలో ఉండాలని ప్రతి ఒక్క మానవుడికి ఒక ఐదవరు అయితే వాళ్ళు ఏం చేస్తారంటే స్వర్గం నాకు అని చెప్పి వారి భక్తి కార్యాలు ఎందువరకు చేస్తారంటే వారు విమోచన కలుగుతుంది. మాకు ఈ పాపం నుంచి విమోచించబడతాం కనుక ఈ పుణ్య కార్యాలన్నీ కూడా పరలోకానికి లేదా స్వర్గానికి తీసుకురారు. ముస్లిం సహోదరులు ఏమనుకుంటారు, చిన్న వారు కూడా స్వర్గం ఉంది అనుకుంటారు. కానీ ఎన్ని కూడా కాదు. కానీ సర్వసత్యంలోకి పరిశుద్ధాత్మ ఉండాలి. ఆ సర్వసత్యము ఏమైనదంటే మనం ఆత్మచేత మనము కడగబడినప్పుడు పరలోక గమ్యము అసలైన గమ్యానికి మనము చేరుకోగలుగుతాం. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. అందుకని దేవుడు చెప్పిన మాటని మనం ఏం చేయాలంటే దాన్ని మన జీవితంలోకి తీసుకొని దాని మాటను బట్టి మనము జీవించాలి. నీటి మూలంగాను ఆత్మ మూలంగాను మనం జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు కనుక మనం ఏం చేద్దాం. ఒకేలా ఆత్మలో పరిశుద్ధాత్మ అనే అనుభవం మనకు లేకపోతే కనుక ఆయన కోరుకుందాం. పరిశుద్ధాత్మ సహవాసాన్ని మనం కలిగి ఉందాము. ఆత్మలో మనము ఖండించండి. ఏమంటే పరిశుద్ధాత్మలోను ఆయన అగ్ని చేతను మీకు బాప్తిసం ఇవ్వడానికి అని వస్తున్నాయంటే ఆ అనుభవం ఖచ్చితంగా ప్రతి క్రైస్తవుడు కలిగి ఉండాలి. ఆ అనుభవం మనకు లేకపోతే కనుక మనము ఈ క్రైస్తవ జీవితం ఫుల్ఫిల్ కాదు, కంప్లీట్ కాదు.
ఇక అరకొర జీవితంగానే ఉంటుంది. సంపూర్తి లేకపోతే కనుక మనం నిజమైన క్రీస్తుని ఆనందింపచేయడం, దేవుని సంతోషపరచడం, దేవునికి ఇష్టలుగా మనం జీవించడం. ఎవరైతే ఇష్టలుగా ఉన్నారో వారికి మాత్రమే సమాధానం. ఎవరితో? దేవునితో సమాధానం. అనుకుంటాం సమాధానము భూమి మీద అనుకుంటా, కాదు. మనకు దేవునితో సమాధానం. దేవునితో ఎప్పుడు సమాధానం ఉంటుందంటే మనకున్న అసమాధానం తొలగించుకున్నప్పుడు, మనకు అడ్డుగా ఉన్న పాపము, శాపము అన్ని తొలగించబడినప్పుడు మనం క్రీస్తుతో సమాధానపరచం. క్రీస్తు సమాధానపరిచినప్పుడే మనము దేవుడి దగ్గర ఉన్నవన్నీ కూడా మనం పొందుకోగలం. ఆయన ఉన్న స్థానంలోకి మనం వెళ్ళగలుగుతాం. లేదంటే ఆ సమాధాన క్రియ మనలో లేకపోతే కనుక మనము దేవుడితో మనం నివసించేటువంటి ధన్యతని మనం కోరుకోవాలి. ఆ సమాధాన పడే స్థితి మనకు రావాలంటే మన ఆత్మచేత మనం తెలియజేయాలి. ఆత్మచేత మనం మన ఆత్మ అంటే దేవుడి దగ్గర నుంచి వచ్చిన ఆత్మ మన దేవుని దగ్గరికి వెళ్ళాలంటే అదే పరిశుద్ధంగా ఉండాలి. ఈ పరిశుద్ధాత్మ దేవునితో మనం కడగబడినప్పుడు, ఆత్మలో మనము కడగబడినప్పుడు మాత్రమే మరలా ఈ ఆత్మ ఆయనతో అనుసంధానం చేయగలుగుతుంది, సమాధానపరచబడుతుంది. కనుక మనం ఏం చేద్దామంటే ఇటు మూలంగా పొందాము, ఇటు మూలంగా జన్మించాము, అది ఆత్మ మూలంగా కూడా మనం జన్మించి జీవితం సమాధాన పడదాం. అదేవిధంగా ఆయన రాజ్యంలో ప్రవేశించేటువంటి ధన్యత మనము కలిగి ఉంది. కొద్ది మాటలు బట్టి దేవుడు నామానికి మహిమ కలుగుతుంది. ఆమేన్.